ఒకేసారి 4 బ్రేకింగ్ వార్తలను అలాంగ్ విత్ విజువల్స్ మీకు చూపిస్తున్నాం. సో ఫస్ట్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ రూల్ పై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అది మన ఫస్ట్ బ్రేకింగ్. సెకండ్ బ్రేకింగ్, తెలంగాణ అధికార చిహ్నంపై పీక్స్ కు చేరింది వివాదం. థర్డ్ బ్రేకింగ్, మేడ్చల్లో చిన్నారుల కిడ్నాప్ ఎపిసోడ్ లో బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, టీవీ9 లైవ్ షోలో ఫలితాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. సో ఇవి ఈ సమయానికున్న 4 అతిపెద్ద బ్రేకింగ్ వార్తలు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మొదటి బ్రేకింగ్, ఏపీలో పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై మాటల యుద్ధం నడుస్తోంది. సీఈఓ జారీ చేసిన నిబంధనలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటమి భయంతో ఈసీపై ఆరోపణలని టీడీపీ, బీజేపీ పోస్టల్ బ్యాలెట్ పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా సంతకం ఉంటే ఓటు చెల్లుబాటు అవుతుందన్న రూల్ ని వైసీపీ తప్పుపడుతోంది. ఇక దేశమంతా ఒక రూల్ ఉంటే ఏపీలో ప్రత్యేక రూల్ ఏంటన్నది వైసీపీ వాదన. మరోవైపు ఓటమి భయంతో ఈసీపై వైసీపీ ఆరోపణలు చేస్తోందని ఇటు టీడీపీ, బీజేపీ కౌంటర్ అటాక్ దిగుతున్నాయి. సెకండ్ బ్రేకింగ్, తెలంగాణ అధికార చిహ్నంపై వివాదం నడుస్తోంది. తెలంగాణ గీతం, లోగో ఎంపిక పనిలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి నిమగ్నమై ఉన్నారు. రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర వాళ్ల చేతిలో పెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ అధికార చిహ్నంపై వివాదం ముదురుతోంది. సీఎం రేవంత్ నివాసానికి భట్టి విక్రమార్క, అందెశ్రీ, కీరవాణి తెలంగాణ గీతం లోగోకు సంబంధించిన అంశంపై చర్చించడానికి వెళ్లారు. ఎంపికపై చర్చిస్తున్నారు. అయితే చిహ్నం, లోగోపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర వాళ్ల చేతిలో పెట్టారని విమర్శించారు ఆ పార్టీ నేతలు. మూడో బ్రేకింగ్, మేడ్చల్లో చిన్నారుల కిడ్నాప్, విక్రయం కేసుకు సంబంధించిన ఫాలో అప్. అధికారుల సంరక్షణలో మొత్తం 11 మంది చిన్నారులు ఉన్నారు. ఈ చిన్నారులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని కాంతి వెస్లీ చెప్పారు. అయితే ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ. చిన్నారుల్ని కొనడం, అమ్మడం నేరమన్నారు. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఫోర్త్ బ్రేకింగ్, లోక్సభ ఎన్నికలపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండీ కూటమికి 300, ఎన్డీఏకి 200 సీట్లు వస్తాయన్నారు. టీవీ9 లైవ్ షోలో వైట్ పేపర్ పై రాసిచ్చారు కేజ్రీవాల్. సో దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నారు. ఇవి సమయానికున్న 4 బ్రేకింగ్ న్యూస్.